వైసీపీ నాయకురాలు మాజీ జెడ్పీటీసీ మంగమ్మపై కురువు మల్లయ్య అనే వ్యక్తి కత్తితో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించాడని మాజీ జెడ్పీటీసీ మంగమ్మ తెలిపారు. కర్నూలు జిల్లా కోసిగికి చెందిన మాజీ జెడ్పీటీసీ మంగమ్మకు అదే వైసీపీ పార్టీలో ఉన్న కురువ మల్లయ్యతో మాజీ జెడ్పీటీసీ మంగమ్మ సహజీవనం చేసేవారు. సాయిబాబా గుడి సమీపంలో ఉన్న మాజీ జెడ్పీటీసీ మంగమ్మ ఇంటిలో ఈ రోజు మధ్యాహ్నం సమయంలో కురువ మల్లయ్యకు మాజీ జెడ్పీటీసీ మంగమ్మకు వాదోపవాదాలు జరిగాయని కుటుంబీకులు తెలిపారు. దీంతో కురువ మల్లయ్య కోపంతో మాజీ జెడ్పీటీసీ మంగమ్మపై కడుపుపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు మాజీ జెడ్పీటీసీ మంగమ్మ తెలిపారు. మంగమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం కోసిగిలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అంగడి కాడ ఆ మోటార్ చెడిపోయింటే చేపీని పోయింటే ఆ మోటార్ చేసే పిల్లోడు అవి దేవస్థాన స్వామన్లాక ఈడే ఉండనా నా మనముడు ఈ రమ్మన కూడా ఉంటే మేము వచ్చే ఈ అంగళ్ళు పాడి ఇంటికి ఇచ్చేవానా ఖాళీ ఏంటికి ఇచ్చానంటే అది ఇంకా సూర్యుంటి కాడ ఉంటే తెచ్చిండే పొడిచుడిచా ఇంకా నా మనముడు లేకుంటే సంపిడిస్తుండేమో. కురువు మల్లయ్య ఇంకా సూర్తం పొడిచినాక రాయి మోసుకొని వచ్చా నా మనముడు పట్టుకించి నా మనముడు లేకుంటే సంపిడిస్తుండే కాడట కత్తితో పొడిచయ్యా కత్తితో అనగా ఈ రమ్ముగానే ఉండయ్యా కత్తితోనే పొడిచుడు నవ్వునే పొడిచుడు చెయ్యా. ఏమైందక్క ఏమని చెప్పు. కుసినింటే వచ్చా కుసినింటి బాగా ఎంత ఇచ్చేవాళ్ళు అది ఇదని పుట్టబడి అక్కడ బాగా ఇచ్చారా అని అన్నాక ఏడిపించారు బాగా అంటే నాకు బాగా ఒప్పు నన్ను బాగా ఇచ్చినా నాయమ్మ అంటే నువ్వు ఎట్లా చూడాలని అని కొట్లాడ కూపినాయి ఓడోడిపోయి షాక్ని చుక్కుని పొడిచిడాలి నువ్వు చిన్న నిలబడినా ఉంటావు నాన్నే ఆ పిల్లగాని జాగ్రత్త పొడిచాడు అంతే.